హెల్త్ ఇన్సూరెన్స్. ప్రపంచంలో మీకు ఏదైనా వస్తువు కావాలనుకుంటే మీరు కొనుక్కునే అవకాశం ఉంటుంది. కానీ ఒకే ఒక్క ప్రోడక్ట్ మీకు ఇవ్వను అంటుంది. అదే ఇన్సూరెన్స్. ప్రపంచంలో మీకు వద్దు అనుకుంటే ఏ ప్రోడక్ట్‌నైనా మీరు రిజెక్ట్ చేయొచ్చు. బట్ ఒకే ఒక ప్రోడక్ట్ మీకు ఇస్తా అంటుంది. అదే ఇన్సూరెన్స్. సో, ఇక్కడ మీరు ఒకసారి ఆలోచించండి. మీకు అవసరం ఉంది అనుకున్నప్పుడు మీకు ఇన్సూరెన్స్ ఇవ్వను అంటుంది. మీకు వద్దు అనుకున్నప్పుడు మాత్రం ఇన్సూరెన్స్ ఇస్తా అంటుంది. సో, లాజిక్ ఏంటిదంటే ఇక్కడ 100 మెంబర్స్‌ని తీసుకుంటే 95% మెంబర్స్ మాకు ఇన్సూరెన్స్ వద్దు అని పరిగెత్తుతుంటాడు. ఆ టైంలో ఇన్సూరెన్స్ మాత్రం ఇస్తా అని అంటుంది. సో, ఎప్పుడైతే మీకు ఇన్సూరెన్స్ కావాలి అని మీరు ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గరకు వస్తుంటారో అప్పుడు ఇన్సూరెన్స్ ఇవ్వను అంటూ పరిగెత్తుతుంటుంది. సో, ఇక్కడ లాజిక్ అర్థం చేసుకోండి. ఇన్సూరెన్స్ అనేది మీకు అవసరం ఉన్నప్పుడు ఇన్సూరెన్స్ అనేది ఇవ్వదు. మీకు అవసరం లేనప్పుడే ఇన్సూరెన్స్ తీసుకోవాలి. సో, హెల్త్ ఇన్సూరెన్స్ కూడా అదే. మీకు ఎప్పుడైతే అవసరం లేదో అప్పుడే తీసుకోవాలి. మీ హెల్త్ అంతా మంచిగా ఉన్నప్పుడే మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. మీ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత మీరు హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత ఇన్సూరెన్స్ ఇవ్వండి అంటే ఏ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా మీకు ఇవ్వదు. సో, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఇప్పుడున్న మీరు చూస్తుంటారు సొసైటీలో హెల్త్ ప్రాబ్లమ్స్ ఎలా వస్తున్నాయి అండ్ దానికి అయ్యే కాస్ట్ ఎలా ఉందనేది. సో, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు డిలే చేయకుండా వాళ్ళు నార్మల్గా ఉన్నప్పుడే హెల్త్ పాలసీ అనేది ఖచ్చితంగా తీసుకోవాల్సిందిగా నా